మహబూబ్ నగర్ లో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. ఇక ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించడం, వైద్యులు, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ నెల 9న పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని, జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష చేసి నివేదిస్తామని చెప్పుకొచ్చారు. నిర్మిస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అందులో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ, ఈ నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా ఉంది, సమయానికి అందిస్తారా, పూర్తవుతుందా, ఈ సంవత్సరం చివరిలో ఇనాగరేట్ చేయాలి. ఈ టీచింగ్ హాస్పిటల్కు సంబంధించి శాంక్షన్ పోస్టులున్న రాబోయే కాలంలో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రతి సంవత్సరం ఇంటేక్ స్ట్రెంత్ 175, ఆ ఇంటేక్ని 200కు పెంచాలని చెప్పి ఒక అభ్యర్థన. దానికి అనుగుణంగా ఎన్ఎంసి నామ్స్ ప్రకారము ఇన్ని బెడ్స్ ఉండాలి. ఈరోజు ఈ హాస్పిటల్ ప్లస్ ఎంసీహెచ్ రెండు కలిస్తే సుమారు 1225 బెడ్లు ఉన్నాయి. ఆ బెడ్లు ఏర్పాటు చేయబోతున్నాం, అడిషనల్ బెడ్స్ ఇందులో. దానికి అదనపుగా హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ స్టాఫ్, డాక్టర్లే కానీ, స్పెషలిస్ట్లే కానీ, అవుట్సోర్సింగే కానీ, కాంట్రాక్ట్ వ్యవస్థనే కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీసే కానీ